కఠిన దంతములు భీకర నేత్రయుగ్మంబు ఘనమైన సింహవక్త్రము వెలుగా అతి కోపమున హిరణ్యాక్షుభ్రాతను జీరివైచిన ముఖకాంతి బాగుమీర పరమ భక్తుండైన ప్రహ్లాదుడెదురుగా నిలుచుండి తన నోట నిన్ను బొగడ వచ్చి శ్రీలక్ష్మిని వామభాగమందు నిల్చితా నిన్ను శాంతింపజేయ అప్పుడిట్లుంటివని పెద్దల నగవింటి నాటి వేషము పొడసూపు నాకు లెస్స చక్రధర ధర్మపురిధామ సార్వభౌమ నరగరీ భక్త జనకల్ప నాగతల్ప భావం. ఓ నరహరి, కఠినమైన దంతములతో, భయంకరమైన 2 కళ్లతో, ఘనమైన సింహముఖముతో ప్రకాశిస్తూ అతి కోపముతో హిరణ్యాక్షుడి సోదరుడైన హిరణ్యకశిపుని ఉదరాన్ని చీల్చి ఎర్రబారిన ముఖముతో ఉన్న నిన్ను చూసి పరమభక్తుడైన ప్రహ్లాదుడు పొగిడినాడట. అప్పుడు లక్ష్మీదేవి నీ వక్షస్థలపు ఎడమ భాగంపై నిలిచి నిన్ను శాంతింపజేసిందట. ఈ సంగతి పెద్దలు చెప్పితే విన్నాను. ఆ నీ స్వరూపాన్ని మళ్లీ నాకు ఇప్పుడు చక్కగా కనిపించేలా చేయు అంటూ విచిత్రమైన కోరికను కోరుతాడు శేషప్ప. హిరణ్యకశిపుని వధించిన సంఘటనను మళ్లీ తన కళ్ల ముందు నిలుపుమంటూ ప్రార్థించడం ఒక్క శేషప్పకే సాధ్యమవుతుంది. భక్తిభావనలో ఈ ఊహ ఒక ఉన్నత శిఖరం. ఈ పద్యములో శేషప్ప భావన పటిమ స్పష్టంగా కనిపిస్తుంది.